అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు భారతి ఓల్గస్. చూడండి, ఈరోజు నేను బెండకాయ చారు చేస్తున్నాను. కొన్ని బెండకాయలు ఉన్నాయి. అయితే ఇలా ఫస్ట్ ఉల్లిగడ్డ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లిపాయ పసుపు వేసుకున్నాను. ఇలా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్. తర్వాత కొన్ని టమాటాలు కట్ చేసుకోవాలి, దీంట్లో వేసుకోవాలి. ఓకే, తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు, ఇదిగో టమాటాలు కట్ చేసి వేయాలి. కొద్దిసేపు ఆగి చూపిస్తాను. బెండకాయలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేను బెండకాయ సాంబార్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నాను. దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, కానీ పచ్చిమిర్చి లేవు. నేను మిరపకాయ కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి కొద్దిసేపు. ఓకే, హాయ్, చూద్దాం మా ఫ్రెండ్స్ ఎలా అయితే బెండకాయ సాంబార్ టమాటాలు ఉడికాయా. ఉడికాయి ఫ్రెండ్స్, టమాటాలు ఉడికినవి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాం పౌడర్. ఓకేనా, చూడండి సాంబార్ కదా, కొద్దిగా చింతపండు వేస్తున్నారు, కొద్దిగా మిరపకాయ కూడా ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఆగి చింతపండు రసం దీంట్లో పోద్దాము. చూడండి, ఓకేనా. వెయిట్. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దామా ఫ్రెండ్స్. ఎక్కువసేపు అయితే మాడిపోతుంది, కారం మాడిపోతే టేస్టీ ఉండదు కూర. ఇదిగోండి చింతపండు రసం పిండి పోసుకున్నాను. ఇలా ఇంకా కావాలనుకుంటే పోసుకోవచ్చు. ఓకేనా, ఇలా అండి. మనకు ఎక్కువ వాటర్ ఇలానే కూడా గుజ్జు చేసుకొని తినొచ్చు, కానీ నేను ఎక్కువ వాటర్ పోసుకుంటున్నాను అండి ఫ్రెండ్స్. చూడండి, ఇది బెండకాయ గుజ్జు పోసిన తర్వాత ఎలా అయిందో. గంట పోయింది. చూడండి, నేను కొద్దిగా వాటర్ వేస్తా. ఇంకొద్దిగా సాంబార్ లాగా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సాంబార్ అండి, బెండకాయ సాంబార్. టేస్ట్ చూద్దాం. సరిపోయిందండి సాల్ట్, కానీ దీంట్లో వేసేటివి ఇంకా వేయలేదు. చూడండి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మసాలా పొడి, నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. కొద్దిగా సాంబార్ పొడి. ఓకేనా, కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చండి, లేదు కనుక నేను వేయలేదు. ఇది సాంబార్ ఫ్రెండ్స్. చూడండి, సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకొని తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. ఇంకొకటి మర్చిపోయి ఆగండి, ఇదిగోండి ఇంగువ వేయడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. ఇంకొకటి స్లిమ్గా ఉంటారు, బరువుల వెయిట్ లాస్ అవుతారు. నాకు తెలుసు, నేను ఎప్పుడు యూజ్ చేస్తాను. టేస్టీ, ఒకవేళ మిస్టేక్ అయినా టేస్టీగా ఉంటుంది కూర. ఇది ఫ్రెండ్స్ సాంబార్. వస్తే లైక్ చేయండి. బాయ్.